పితృదేవతలు వారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలనే కోరుకుంటారు. జీవితంలో పైకి ఎదగాలన్నా, కుటుంబం బాగుండాలన్నా, సంతానం గాని ఇది ఏవైనా సరే వారి అనుగ్రహమే అని చెబుతూ ఉంటారండి. ప్రత్యేకంగా వారి అనుగ్రహం పొందాలంటే ఈ అమావాస్య రోజున ఏమైనా విశేషంగా పరిహారాలు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా? అవి ఏమిటి తెలియచేయండి. అయితే మనకు మాత్రం అమావాస్య చాలా దుర్దినము. ఆ రోజు ఏ పని దూరం చేయము, పెట్టేస్తాం అమ్మో దూరం అని. అమ్ము అమావాస్య అని అనేస్తాము, ప్రయాణం కూడా మానేస్తాము. అవును. ఎందుకనంటే ఈ భూమిలో పుట్టినటువంటి ప్రతి మనిషి సంతోషంగా ఆనందంగా ఉన్నాడు అంటే తమ పితృదేవతల యొక్క అనుగ్రహం. పితృదేవతలు అంటే చనిపోయినటువంటి సోదరులైనా సోదరీమణులైనా బంధువులైనా స్త్రీ పురుష భేదం లేకుండా ఈ పితృదేవతా గణంలో. అయితే కేరళలో ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం ఉందమ్మా. ఇది వాళ్ళ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడం కోసం వావు బలి, వావు విఏవియు వావు బలి అనే కార్యక్రమం చేస్తారు. అంటే ఏం చేస్తారంటే ఆ రోజునంతా కూడా ఈ యొక్క చిత్రపటాలకి చక్కగా అలంకారము బొట్లు పెట్టి అక్కడ దీపారాధన చేసి అలాగే ధూపము అగరబత్తి వెలిగించిన తర్వాత ఆ యొక్క పితృదేవతలకి నమస్కారం చేసుకొని నదీ తీరము దగ్గరికి కానీ సముద్ర తీరం దగ్గరికి కానీ వెళ్ళి అక్కడ తిలలతో తర్పణము చేసి పిండ ప్రదానము జరిపించి బ్రాహ్మడికి స్వయంపాక దానమిచ్చి వస్తారు.